ఈ 'డికే' జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ 'ఉస్తాద్' సెట్‌లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు బేసిక్‌గా ఓ ఫ్యానే కాబట్టి, ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఒకటి రెండు చెప్పొచ్చు కదా? అంటే ఏం లేదు సార్. ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్‌కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్‌లో లేకపోతే మనం పెట్టిన ఖర్చుకు అవ్వచ్చు. ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో, సాలిడ్ డ్రామా ఉంటది. స్త్రీలతో వచ్చే సీన్స్ గానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. 'గబ్బర్ సింగ్' కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇందులో. 'గబ్బర్ సింగ్'లో ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటది. దీంట్లో అసలు హై వోల్టేజ్ అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఈసారి పర్ఫార్మెన్స్ వదిలేకపోతే ఎందుకు అది నేను కాన్షియస్ అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు. చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్లలో కళ్ళనీళ్ళు పెట్టారు. అంటే ఎంత విజిల్స్ వేసి ఎంత గోల చేస్తామో కొన్ని సీన్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్‌గా. సో, అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా 'గబ్బర్ సింగ్' ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ ఒకటే సిట్యుయేషన్ ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. 'దేఖ్ లేంగే సాలా'లో ఒక 350 మంది డాన్సర్లతో ఒక షాట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్‌కి అంటే ఒక హై ఎనర్జిటిక్ ట్యాప్ మూవ్‌మెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూవ్‌మెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్‌లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తున్నారు. అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి. క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్లు. నేనేమో 1 మోర్ అడగాలని అవుతున్నా. అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికెళ్ళి సార్ 1 మోర్ సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 మోర్ అన్నారు. ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 మోర్ అన్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, నీకేంటి ప్రాబ్లం? కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు. నేను మీ ఎక్స్ప్రెషను, మీ జుట్టు అన్నీ చూస్తున్నాను. మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్. అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా బౌన్స్ అవుతుంది. నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు. సరే 1 మోర్ అని చెప్పి దుబ్బని తీసుకొని పాపం మళ్ళీ దుబ్బేసి మళ్ళీ ఫుల్గా చేశారనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పగా నవ్వగానే ఆయన కొట్టారు. అందరు చాలామంది అంటున్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంట పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్ అలా వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్. అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు అది మా అక్కడ డైలాగ్ లేదానికి చేస్తే మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా సార్ మీరు ఇంకా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది. పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట. అవును సార్. సాలా కోనే దేక్లింగి సాల్ అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్ అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. శ్రీలీల గారు ఎవరు ఎంత పెద్ద డాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోనే ఉన్న జాగ నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయట్ కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కన లే కమాన్ నువ్వు రా అని చెప్పి లావుతాను చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. శ్రీలీల అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్టు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ అని అడగట్లేదు, ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు ఈ వీడియోతో.
అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా? లేదా అంత అన్ని ఫెసిలిటీ అంతే సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు అంతకుముందు 3 చరణాలు ఉండేవి. 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నాకు మిరపకాయలైనా 5 సాంగ్స్. కానీ పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా! సార్ మీరు అంటే అది పర్సెప్షన్ మళ్ళీ. మీరు 4 పాటలైనా అంటున్నారు. నేను 4 పాటలు అంటున్నా. పేరు ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేక్లెంగే చాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయా. ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లెంగే సాలని చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మ నాన్నలో అమ్మకి ఆరామం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతుంది ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము, ఇదంతా డిపెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ, మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంక ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అటు నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారు కొన్నిసార్లు ఇలా జరుగుతుందంట, అది అలాంటివి ఇప్పుడు ప్రభు గారో మీరు ఎవరు చెప్పినా అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వీళ్ళ సేవ్ గ్లాసులు వీళ్ళని వాన్ చేస్తున్నారు కదా, ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా, దాచింది ఏముంది సార్, మీరు అంత అగ్రెసివ్గా ఉండకండి అన్నప్పుడు చెప్పే సార్, అగ్రెసివ్గా ఉండేది ఒకటో వీళ్ళతో ఇద్దరు వ్యక్తులు, మీరు మిగతా ఇంటర్వ్యూలు అన్నీ చూడండి అని కూడా చెప్పా. అలాంటివి నేను చాలా సీరియస్గా తీసుకుంటాను.